అయ్యా అందరు నువ్వే దేవుడని ఒప్పుకుంటున్నారయ్యా, అందరూ నువ్వే దేవుడని ఒప్పుకుంటున్నారయ్యా, వర్షాన్ని పంపి ప్రభువా, వర్షాన్ని పంపి ప్రభువా. ఇక్కడ చూడండి, ఒకసారి ప్రార్థన చేసి శిష్యుని పంపించి చూడు పైకెక్కి చూడు, పైకెక్కి చూడు అని అడిగాడు. పైకెక్కి చూడు నాన్న అని అంటే వెళ్ళి చూసాడట, ఏమీ కనిపించలేదు. రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ పంపించాడు, ఏం కనిపించట్లా. అయ్యా ఏ సూచన కనపట్లేదయ్యా, ఒక మేఘం కూడా రావట్లేదయ్యా. మీరు కూడా చెప్తుంటారు కదా, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏ అద్భుతం జరగట్లేదండి, ఏ ఆశ్చర్యకార్యం జరగట్లేదండి. ఏ మాత్రం ఒకవేళ ఆ విధంగా నలిగిపోయారా? ఎన్నో ఏళ్ళగా ప్రార్థన చేసి అలసిపోయారా? ఎన్నో విధాలుగా బాధపడుతున్నారా? దేవుని ఆత్మపూర్వకంగా చెప్తున్నానండి, నీకోసం నా ప్రభు మేఘాన్ని పుట్టిస్తాడు, మేఘాన్ని పుట్టించబోతున్నాడు. ఆ మేఘం ఎలాంటిదో తెలుసా? నీలో నుంచి వచ్చే మేఘం ఎలాంటిదో తెలుసా? అది ఒక్కరి కోసం కాదండి, అది ఒక్కరి కోసం కాదండి, అది ఒక్కరి కోసం కాదండి, దేశాన్ని అంతటిని తృప్తిపరచబోతా ఉంది. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు ఒక విషయం గమనించండి, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నేను ఏదన్నా చెయ్యగలను అన్నోళ్ళు చెయ్యొద్దండి. నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ దాకా ఎందుకు, నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నేను ఈ ఒడ్డు నుండి పీ గన్నవరం ఒడ్డుకు చేరతాను చేయొద్దండి. మీ గుండెల్లో ధైర్యం, దమ్ము, గట్టి మాటలు ఏమన్నా ఉంటే ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా చెప్పమంటే చెప్తాను. ఏమైనా గుండె మీద చెయ్యి పెట్టేసుకొని నేను పీగన్నవరం ఒడ్డు మీదకి ఎక్కుతా అని అనండి ఎవరైనా? బయట ఉండాలని వచ్చాము, ఏదో చెప్తున్నాడు ఎక్కుతాను, ఎక్కు చూడు వెళ్ళు, ఆ మాట అని ఎక్కు, మునిగిపోతావు, దారిలో మధ్యలో మునిగిపోతావు. ఇప్పటికే జీవితం సగం పోయింది, ఏమైతుందో తెలియట్లేదు, అటు ఇటు అటు ఇటు తిరిగిపోయావు, నలిగిపోతున్నావు, ఇంకా అర్థం కావట్లా. నువ్వు మునిగిపోతే లేపడానికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? నీ చేతులతో చేయబడిన వాడు కాదు, నిన్ను చేసిన వాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇప్పటికే సగం పోయిందండి. చూడండి, వాళ్ళందరట దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు దేవుని కోసం. ఒక్కడు నిలబడ్డాడు దేవుడి కోసం. ఒక్కడు నిలబడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్గిని దించాడు కిందకి. అయితే ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ ఏమన్నారంటే యెహోవాయే, అందరు చెప్పండి, యెహోవాయే, యేసయ్యే దేవుడు. మీ నోటితో చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ చెప్పాలి. ఒకసారి వినపడుతుందా? చెప్పాలి నాతో పాటు. వినపడుతుందా? బాకాల్లో వినపడుతుందా? బాక్సుల్లో వినపడుతుందా? నాతో పాటు చెప్పండి. వినపడుతున్నా కానీ సైలెంట్ గా ఉండి అంటున్నావా? జాగ్రత్త, నోటితో చెప్పు, చెప్పాలి. యేసయ్యా నా దేవుడు. చెప్పండి, యేసయ్యా నా దేవుడు, అందరికీ దేవుడు. చెప్పండి అండి, అందరికీ దేవుడు. యేసయ్యా నా దేవుడు. మళ్ళీ చెప్పండి, యేసయ్యే దేవుడు. గట్టి చెప్పండి. మీరు చెప్పడం వల్ల ఏం జరిగిందో కూడా చెప్తా నేను. చెయ్యొత్తండి ఒకసారి, అందరూ ఎత్తారా? ఫుల్గా ఎత్తండి. యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యా నా దేవుడు, యేసయ్యా నా దేవుడు. అయితే గుర్తుపెట్టుకోండి, మీకోసం తొలకరివాన దేవుడు పంపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు దేవునికి. మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే ఎండిపోయిన జీవితాల మీదకి దేవుడు వర్షము పంపించును గాక, వర్షము పంపించును గాక. నెర్రలు విడిచిన భూమిలాగా ఉన్న జీవితాలు, ఎండిపోయిన జీవితాలు దేవుని వర్షంతో నింపబడును గాక, నింపబడును గాక. యేసు నామమున నీవు పొందుకుందును గాక, పొందుకుందును గాక, పొందుకుందును గాక, వెలుగు కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. సందేహం లేదండి, యేసయ్య మన దేవుడు. ఆమేన్. అంటే చెప్పండి, చెప్పండి, యేసయ్య నా దేవుడు అనంటే ముందోళ్ళు కొట్టడం కాదు. కోపాలుంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇక్కడ కాదు. ఏడు ముందుగా అంటున్నావు ఏంది, పైకి అనమంటే కోపాలుంటే ఇప్పుడే చూపెడతారు. ఒకసారి చెప్పండి, పైకి చేయొద్దండి. యేసయ్యే నా దేవుడు చెప్పండి. యేసయ్యే మనందరి దేవుడు. హల్లెలూయా. వాళ్ళ మాట చెప్పిన తర్వాత ఏలియా చెప్తున్న మాట అంటే తెలుసా? ఆహాబో 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు ఇక్కడ. 3.5 సంవత్సరాల నుంచి ఏమాత్రం వర్షం లేదు. నేను కూడా చెప్తున్నానండి, సంఘం అంతా చెప్తున్నారు. చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి, చెప్పండి అండి, మళ్ళీ చెప్పండి అండి. నేను చెప్పకుండా మీరు చెప్పండి అంటున్నా. గట్టి చెప్పండి, చెయ్యొద్దండి. నేను చెప్తేనప్పుడే స్వరం పెద్దదవుతుందా? మీరు చెప్పాలని యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు ఏమంటారు శత్రు? నువ్వు నా కుమార్తె అంటాడు. అబ్బో, మనం బలవంతులం, చెప్పాలి గట్టిగా. ఇంకొంచెం పాయింట్ పెంచండి, ఇంకొంచెం పాయింట్ పెంచండి, ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. అయితే మీకు చెప్తున్నాను, ఉద్యమం స్టార్ట్ అవ్వబోతుంది. చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. ఏ మాత్రం సందేహం లేదండి, ఒక గడ గడ ధ్వని పుట్టబోతుంది. నా ప్రభు అన్ని జనులు కదిలించి దేవుడి మందిరంలో కూర్చోబెట్టబోతున్నాడు. నిత్యముగా జరుగును గాక, జరుగును గాక. హల్లెలూయా. సందేహం లేదండి, ఒక ధ్వని పుట్టబోతా ఉంది. ఒక ధ్వని పుట్టింది. ఆల్రెడీ అపవాది కాడికి అర్థమైపోయింది. డొంక గదిలిస్తున్నాడు నా దేవుడు, తీగ గదిలిస్తున్నాడు నా దేవుడు. డొంకలన్నీ కదలబోతున్నాయి. హల్లెలూయా. ఏ మాత్రం సందేహించొద్దండి మీరు, ఏ విషయంలో కూడా మీరు సందేహించొద్దు. ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. పైన ఆ కొండ మీదకి వెళ్ళి కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టేసుకుని మోకలేసి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నా దేశం మొత్తం నేను యేసయ్య నువ్వే దేవుడు అని చెప్తా ఉంది. ఆమేన్. అయ్యా, మీకు నేను చెప్తున్నాను, మీరు ఒక్కసారి వీళ్ళందరూ అంటున్నారు, మీరు అలా చెయ్యండి, నిజంగా నమ్మండి, ఇది నిండిద్ది. జనాలు అక్కడ కూర్చుంటారు. ఆమేన్. ఇది సందేహం లేదండి. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, నేను కూడా మీ తరపున ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇది నాకు సంఘమేనండి, నేను సార్వత్రిక సంఘంలో ఒక బాధ్యుడిని. ఆమేన్. హల్లెలూయా. ఈ సంఘం పెద్దదైతే నాకు హ్యాపీయే. ఎందుకో తెలుసా? ఇక్కడ నాకు నా ఇంటి పైన పరలోక రాజ్యానికి ఇంటికి వచ్చే నా అన్న తమ్ముళ్ళు అందరు ఇక్కడి నుంచి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళు మధ్యలో కాళ్ళు పెట్టేసుకుని, దయా అయ్యా, అందరూ నువ్వే దేవుడని ఒప్పుకుంటున్నారయ్యా, అందరూ నువ్వే దేవుడని ఒప్పుకుంటున్నారయ్యా. వర్షాన్ని పంపి ప్రభువా, వర్షాన్ని పంపి ప్రభువా. ఇక్కడ చూడండి, ఒకసారి ప్రార్థన చేసి శిష్యుని పంపించి, చూడు పైకెక్కి చూడు, పైకెక్కి చూడు అని అడిగాడు. పైకెక్కి చూడు నాన్న అని అంటే వెళ్ళి చూసాడట, ఏమీ కనిపించలేదు. రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ పంపించాడు, ఏం కనిపించట్లా. అయ్యా, ఏ సూచన కనపట్లేదయ్యా, ఒక మేఘం కూడా రావట్లేదయ్యా. మీరు కూడా చెప్తుంటారు కదా, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏ అద్భుతం జరగట్లేదండి, ఏ ఆశ్చర్యకార్యం జరగట్లేదండి. ఏ మాత్రం ఒకవేళ ఆ విధంగా నలిగిపోయారా? ఎన్నో ఏళ్ళగా ప్రార్థన చేసి అలసిపోయారా? ఎన్నో విధాలుగా బాధపడుతున్నారా? దేవుని ఆత్మపూర్వకంగా చెప్తున్నానండి, నీకోసం నా ప్రభు మేఘాన్ని పుట్టిస్తాడు, మేఘాన్ని పుట్టించబోతున్నాడు. ఆ మేఘం ఎలాంటిదో తెలుసా? నీలో నుంచి వచ్చే మేఘం ఎలాంటిదో తెలుసా? అది ఒక్కరి కోసం కాదండి, అది ఒక్కరి కోసం కాదండి,
అది ఒక్కరి కోసం కాదండి, దేశాన్ని అంతటిని తృప్తిపరచబోతా ఉంది. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోసారి పంపించాడు, ప్రయోజనం లేదయ్యా, లేదయ్యా. నాలుగోసారి పంపించాడు, మరలా లేదంటయ్యా, కార్యం చేయి ప్రభువా. ఐదోసారి పంపించాడు, రాలేదండి. పాపం ఆయన అనుకుంటాడు శిష్యుడు, పాపం ప్రయాసతో పంపిస్తున్నాడు కానీ అక్కడ అద్భుతం జరగట్లా. కానీ విశ్వాసాన్ని ఆపలేదండి, దృష్టిని ఆపలేదండి, ఆపలా. మనమైతే ఫస్ట్ దానికే రెండో దానికే పడిపోతాం. ఫస్ట్ది రెండో దానికే ఇది అవ్వదు, అది జరగదులే, ఏమాత్రం జరగదులే. ఒక ఆవిడ పెండ కుప్ప పోయిద్ది, ఏసునామలో ఇది పోయిద్ది, ఏసునామలో పో అంటుందంట. రెండో రోజు చేసిందట, ఏసునామలో పో అందంట, పోలేదు. మూడో రోజు ఏసునామలో పో అందంట, పోలేదు. నాలుగో రోజు ఏసునామలో పో అందంట, పోలేదు. అంటదట, నాకు తెలుసు అది పోదని. ఏంటంట, వాళ్ళేదో చెప్తారు, నాకు తెలుసు అది చెత్త కుప్పమంటే పోయిద్దా అండి, పోతుందా? పోదు. కానీ ఆవిడ ప్రార్థన అన్న దేవుడు ఎవరో తెలుసా? జీవం కలిగిన దేవుడు. మనం జీవం లేని వాళ్ళు అయి ఉండొచ్చు, ఆయన మాత్రం జీవం కలిగిన దేవుడు. ఆమె 6వ రోజు 7వ రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెత్త మొత్తం ఎత్తేసి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏంటనుకుంటున్నారండి మన దేవుడు? ప్రతిరోజు ఉదయకాలం సూర్యరశ్మి పడితే మంచిది పిల్లలని స్కూల్లో మేడం గారు చెప్పారట ఒక చిన్న మాట పిల్లకి. ప్రతిరోజు ఉదయకాలం వచ్చే సూర్యరశ్మి మీద పడితే ఎముకలు బాగుంటాయి, హెల్దీగా ఉంటారు అని చెప్పిందంట. అయితే చర్చిలో అయ్యగారు, పాస్టర్ గారు, నువ్వు విశ్వాసంతో ఈ కొండ వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోద్దని చెప్పేసి అయ్యగారు అన్నారట. చిన్న పిల్ల, అంత పిల్ల కూడా కాదు, అంతకంటే అక్కడ కూర్చున్న చిన్న పిల్ల ఉందా, అంత చిన్న పిల్ల. అయితే ఏమైంది అంటే, ఈ పిల్ల ప్రతిరోజు మోకాళ్ళు వేసేసి, బావా ఈ కొండ తీసేయ్యా, సూర్యరశ్మి కావాలయ్యా, మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ ఇక్కడికి వస్తుందయ్యా, మా ఇల్లు ఏడుంది, ఈ కొండ తీసేయ్యా, నేను విశ్వాసంతో అడుగుతున్నా, ఈ కొండ ఇక్కడ ఉండదయ్యా అని ప్రార్థన. వాళ్ళమ్మ నాన్న అంటారు, బుద్ధి ఉందా, కొండ వెళ్ళిద్దా, నువ్వు కొండ తీసేయంటే కొండ అడిగిపోయింది. అట్లా చేస్తూనే ఉందండి ఆవిడ. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఏంటి బుద్ధి తక్కువ కాకపోతే, కొండ అడిగెళ్ళిద్ది, కొండ ఎక్కడికి వెళ్ళిద్ది అని అంటున్నారట. కానీ ఈ పిల్ల మాత్రం, ప్లీజ్ అయ్యా, ఏదో అమ్మని అడుక్కుంటారు చూసారు, అమ్మ నాన్న అడుగుతారు చూసారు, నానా ప్లీజ్ నాన్న. మా ఊడు అట్లా అడుగుతాడు, పెద్దోడు డాడీ అని అడుగుతూ ఉంటాడు. అట్లాగే యేసుక్రీస్తుని ఆ పిల్ల అలా అడుగుతుంది, డాడీ ఏసయ్యా కొండ తీసేయ్యా అని అడుగుతుంది. వీళ్ళు ఏమంటారంటే, కొండ పోద్దా నీ బుద్ధిహీనత కాకపోతే, అలా ప్రార్థన చేయకూడదు అని అంటున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్లో వచ్చాట, ఇలా రోడ్డు పడితే ఈ కొండ ఒకటి తీసేస్తే 3-5 నిమిషాల్లో సిటీకి వెళ్ళిపోవచ్చు అని ఆ కొండ తీసేసి రోడ్డు వేసారంటారండి. మీకు ఈజీగా ఉంది అది, నా దేవుడు ఎవరు అనుకుంటున్నారండి? మనం అడిగే ప్రతి ఒక్కటి విని అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బయట అర్థం కాని జనాలు ఎంత ఉండొచ్చేమో కానీ అర్థం చేసుకోవడానికి ఇక్కడ దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నానండి, ప్రభు ప్రయోజనం లేదు, అసలు జరగదు, ఇక్కడ అవకాశమే లేదు అన్నట్లు ఆడ ఉంది. వర్షం పడదు, వర్షపు ఛాయ లేదు అసలుగా. 5వసారి పంపించారు, 6వసారి పంపించాడు, ఏమో మరొకసారి పంపిస్తాను ప్రభు, ఒక్కసారి కన్నా చేయ్యా. అట్లా కూడా కాదండి, 7వసారి పంపిస్తా, రాకపోతే మళ్ళీ పంపిస్తా. ఆమేన్. అదండి మన స్థాయి. హల్లెలూయా. నా మాట అర్థమైందండి? 1వసారి పంపించాడు, 2వసారి పంపించకుండా ఉన్నాడా? 2వసారి పంపించాడు, 3వసారి పంపించకుండా ఉన్నాడా? మన విశ్వాసం ఎలాంటిది అంటే, 7వసారి ఇవ్వకపోయినా మళ్ళీ పంపిస్తా. ఆమేన్. అది మన విశ్వాసం. ఎందుకంటే మన దేవుడు చేస్తాడు.
ఏడోసారి పంపించాడంటే సముద్రంలోంచి ఒక మేఘం పైకి ఎక్కుతా ఉందంట. చప్పట్లు కొట్టండి దేవునికి. ఆమె పైకి ఎక్కుతా ఉంది. ఒకవేళ భూఫల విషయంలోనే కానీ, మీ దాంపత్య జీవితంలోనే కానీ, మీ యొక్క ఆశీర్వాదమే కానీ, ఆర్థికంగా, ఆత్మీయంగా ఏదైనా సరే మీరు ఏం కావాలని కోరుకున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, బయట కూర్చొని వింటున్న వాళ్ళైనా, ఈ మైక్ శబ్దం వినబడుతుంది నీకు. ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావో వాటి ఫలములన్నీ ఇవ్వడానికి ఒక మేఘం నీకోసం రాబోతా ఉంది. అది నీకోసం వచ్చే ఉన్నదే. ఈ మందిరములో ఆ మేఘం ఆవరించి ఉన్నదే. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకో విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మేఘం వచ్చేసి దేశాన్ని తడిపింది. ఈ రోజు మేఘం దేశాన్ని తడపదు. ఈ రోజు మందిరంలో ఉంది ఆ మేఘం. ఆమేన్. ఈ మందిరంలో ఉన్న మేఘం ఏం చేస్తారంటే ప్రతిరోజు వచ్చి ఈ మేఘం కింద నిలబడండి. ప్రతిరోజు ఈ మేఘం కింద నిలబడండి. ప్రతిరోజు ఈ మేఘం కింద ప్రార్థన చేయండి. ప్రతిరోజు చేయండి. నేను చెప్పే కదా ఇందాక, మళ్ళీ ఇదే నాటికి అన్ని ఫలాలు ఉన్నాయా, ఆ ఫలాలని మీరు చూడబోతున్నారు. ఈ మాటలో దేవుడు దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. దేవుడు ఈ రోజు నీతో స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు అద్భుతకరంగా నీకు ఒక విషయం తెలియజేశాడు. నీ చూపు, నీ దృష్టి, నీ ఆలోచన, అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక్కసారి అందరం కూడా, ప్రభువా ఆ మేఘాన్ని పంపించండి ప్రభువా. నేను నమ్ముతున్నాను ప్రభువా. నేను నమ్ముతున్నాను యేసయ్యా. చెప్పండి, నేను నమ్ముతున్నాయ్యా. నేను అటు ఇటుగా ఉండను. లోకం వైపు, నీ వైపు అలా ఉండనియొద్దు ప్రభువా. ఏ మాత్రం నన్ను అలా ఉండనియొద్దు నా ప్రభువా. చెప్పండి, అందరూ చెప్పండి హృదయపూర్వకంగా. ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు? ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు? అయ్యా, నీకు దూరమైన మాట వాస్తవమే ప్రభువా. అయ్యా, నీలో ఉంటున్నట్టే ఉంటున్నాను కానీ నీలో సరిగ్గా లేను ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరూ కూడా